మీరు ఉల్లిపాయలకు వస్తుంటే కళ్ళం బట్టి నీళ్ళు వస్తున్నాయా? మీ టమాటాలు పీకుడు అయిపోతున్నాయా? మీ పచ్చిమిర్చికి వస్తుంటే మండుతోందా? అయితే కొనండి బెడాలియా స్లైస్ విజర్డ్. ఇది కేవలం 1499 రూపాయలు మాత్రమే. కానీ 5 నిమిషాల్లో ఆర్డర్ చేస్తే 625కే మీ సొంతం అవుతుంది. దీని అధునాతనమైన షార్ప్ ఎడ్జ్ టెక్నాలజీతో మీకు కావాల్సిన సైజులో కూరగాయలు కట్ చేసుకోవచ్చు. బెడాలియా స్లైస్ విజర్డ్. వావ్, ఇవన్నీ కూరలోకేనా? ఇంకా దేనిలోకి? వావ్, బెడాలియా స్లైస్ విజర్డ్ ఇక మీ వంటిల్లో స్వర్గంగా మారుతుంది. బెడాలియా స్లైస్ విజర్డ్. కట్ ఇట్. అంతా బాగుంది వెంకట్ గారు. డైలాగ్ ఓకేనా? పర్ఫెక్ట్. మీది ఈ రోజుకి అయిపోయింది. ఏ వెంకీ, జాబ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా? ఏది టెలి షాపింగ్ యాంకరింగా? చే ఎన్నలే చిరాకు వచ్చేస్తుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావేంటి? రేపు మార్చ్కి 4 years అవుతుంది. అయితే ఈ 4 ఏళ్ళలో టీవీలో బాగా ఫేమస్ అయిపోయి ఉంటావు. ఫేమస్సా పాడా ఎవ్వడు గుర్తుపట్టడు. ఆర్ యూ సీరియస్? 4 ఏళ్ళైనా ఎవరు గుర్తుపట్టరా? నమ్మట్లేదా? రండి. ఇక్కడ మీలో ఎవరైనా నన్ను గుర్తుపట్టగలరా? ఫీల్ అవ్వకు వెంకీ, అయినా ఆఫీసులో అమ్మాయిలంతా నీకు బాగా ఫ్రెండ్స్ అడిగా. నీ సిగ్గేవాడా? వెంకీ, సాయంత్రం ఏమైనా పనుందా? నాకు కుదరదు. ఏంటి పని? చిన్న షాపింగ్. ఈసారి శారీ. నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అబ్బా, చీరంత మగాన్ని పట్టుకుని చెట్టు సెలెక్ట్ చేయమంటావా? వేరే వాళ్ళకి ఇచ్చే అపాయింట్మెంట్. సారీ. అలాంటి ఫ్యాన్స్ ఉన్నా నీకు జాబ్ బోర్ కొడుతుందా? దీనికి దానికి సంబంధం ఏంటి? నాకైతే ఈ ఉద్యోగం చేయాలని లేదు. నేను అనుకున్నదేంటి, నేను చేస్తున్నదేంటి? ఏమనుకున్నావేంటి? మా నాన్నగారి పేరు ఎన్ భానుమూర్తి. ఎప్పుడైనా విన్నారా? భానుమూర్తి అంటే దూరదర్శన్లో ఆయనే. నాకు ఆయనలాగా పెద్ద న్యూస్ రీడర్ అవ్వని కోరిక. మంచిది. అవును, మీ నాన్నగారు ఈ మధ్య కనిపించట్లేదేంటి? 91లో కేబుల్ టీ వచ్చాక ఆయనకి పక్షవాతం వచ్చింది. తర్వాత ఆయన మాట పడిపోయింది. అయ్యో, ట్రీట్మెంట్ ఏమైనా ట్రై చేస్తున్నారా? ప్రతి ఆదివారం 1 గంట సెషన్ ఉంటుందండి. బంగాళాఖాతంలో మరో తుఫాన్. భయంతో వణుకుతున్న కోస్తాంధ్ర ప్రజలు. 4 రాష్ట్రాల్లో తప్పక గెలుస్తామన్న వెంకయ్యనాయుడు, ప్రజల మధ్యలో భాజపాకు చోటే లేదంటున్న సోనియా, 100కి చేరిన ఉల్లి, 80కి చేరిన పెట్రోల్, 70కి చేరిన డాలర్ ప్రజల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చూసారా, కదిలేరు. గ్యాస్ సిలిండర్ వివాదంలో సర్కారు చమురు కంపెనీల లడాయి. విరాట్ కోహ్లీ సెంచరీతో సిరీస్ భారత్ కైవసం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఆదివారం ఇదే సమయాన్ని కలుద్దాం. ఇట్లు మీ ఎన్ వెంకటేశ్వరరావు. 10 సెషన్స్ లోనే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకో 40 సెషన్స్ లో మామూలు మనిషి అయిపోతారండి.